డ్రాగన్ లుక్ రివీల్ అయిపోయింది అనేది ఇంకొక డిస్కషన్ నడుస్తోంది. పాలిటిక్స్లోకి రావాలి సీఎం సీఎం అనే డైలాగ్. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. 2009 ఎలక్షన్ క్యాంపెయిన్లో జరిగినటువంటి రోడ్డు యాక్సిడెంట్. నాకు 2009లో యాక్సిడెంట్ జరిగినప్పుడు భరద్వాజ గారు, మనకి ఎన్టీఆర్ డ్రాయింగ్కి సంబంధించి ఒక అప్డేట్ అంటుంది. ఏవో 3 పెద్ద సెట్లు వేసారు ఆర్ఎఫ్సీలో, 40 రోజుల షూటింగ్ అని ఒకటి. అవును, అంటే ఈ చర్చ ఒకటి జరుగుతోంది. అయితే డ్రాగన్ లుక్ రివీల్ అయిపోయింది అనేది ఇంకొక డిస్కషన్ నడుస్తోంది. ఓహో, నిన్న ఎన్టీఆర్ బెంగళూరులో కిమ్స్ ఇనాగ్రేషన్కి వెళ్ళాడు అతను. అవును. ఈ వెళ్ళిన సందర్భంగా గెటప్ రివీల్ అయిపోయింది సినిమాకి సంబంధించి. ఇప్పుడు అక్కడి నుంచి షూట్కి వస్తున్నాడు అతను. షూట్కి వస్తున్నాడు. ఈ సెట్స్, మీరు చెప్పినటువంటి హడావిడి, ఆర్ఎఫ్సీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, దీనికి సంబంధించినటువంటి వార్తలు ఆల్రెడీ నడుస్తున్నాయి బయట. నడుస్తున్నటువంటి టైంలో ఈ గెటప్ రివీల్ అయింది అనేది ఒక చర్చ. దాంతోపాటు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే బెంగళూరు టూర్ మొత్తం కూడా రకరకాల సెగ్మెంటుల్లో డిస్కసివ్ పాయింట్గా మారింది. ఒకటేమో పొలిటికల్ ఏరియాలో ఒక డిస్కషన్ రేపింది. అంటే అభిమానుల నుంచి వచ్చినటువంటి సందర్భం అది. అంటే ఆయన వేదిక మీదకి వెళ్ళినప్పుడు మాట్లాడటానికి లేచినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఒక నినాదం హోరెత్తించటం అనేది జరిగింది అక్కడ. అంటే పాలిటిక్స్లోకి రావాలి సీఎం సీఎం అనే డైలాగు మనం ఆ మధ్య వరకు పవన్ కళ్యాణ్కి చూసేవాళ్ళం. అలా రాజకీయాలతో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ గురించి అటువంటి నినాదాలు ఇవ్వటము, ఆ గొడవ వేరు. కానీ ఇక్కడ పరిస్థితి కాదు. ఆయన రాజకీయాల్లో లేడు. ఆయన స్పష్టంగా 2009 ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఒక పార్టీని తరఫున, అంతవరకే. అది కూడా మెన్షన్ చేశాడు నేను అక్కడ. అది కూడా మెన్షన్ చేసి చాలా విషయాలు నాకు అర్థం చేయించింది. 2009 ఎలక్షన్ క్యాంపెయిన్లో జరిగినటువంటి రోడ్డు యాక్సిడెంటు నాకు చాలా విషయాలు నేర్పించింది అని కూడా ప్రస్తావించాడు అక్కడ. ప్రస్తావించి అభిమానులు చేస్తున్నటువంటి గొడవ మీద ఆయన కొంచెం ఇబ్బంది పడటం మాత్రమే కాదు, ఇలా గోల చేయటం సబబు కాదు అని కూడా చెప్పాడు. అంటే సందర్భం లేకుండా మీరు ఎందుకు ఇలాంటి నినాదాలు ఇచ్చి లేనిపోని వివాదాలను రేపే ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా ఆయన ప్రసంగంలో ఆ విషయం ప్రస్తావించాడు. అదొక పొలిటికల్ ఏరియాలో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇదే సందర్భంలో మహిళా దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది అక్కడ. అవును. మహిళా దినోత్సవానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ, ఆడవాళ్ళని గౌరవించే పద్ధతిలో నేను నా పిల్లల్ని పెంచుతున్నాను, అలా వాళ్ళకి రెగ్యులర్గా దానికి సంబంధించినటువంటి అంశాలను నేర్పుతూ ట్రైన్ చేస్తూ ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళ పట్ల ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి బయట జరుగుతున్నటువంటి అనేక విషయాలకు సంబంధించి ఎక్కడ పెడదారి పడుతోంది దాకా నేను నా పిల్లలతో రెగ్యులర్గా డిస్కస్ చేస్తాను. దాంతోపాటు వాళ్ళకి ప్రవర్తనకు సంబంధించిన విషయాలు నేర్పుతాను అన్నట్టుగా చెప్పాడు. ఇది కూడా వైరల్ అయింది. అంటే మహిళల్ని గౌరవించాలి అనే విషయం నిజానికి ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది. ఎలా మొదలవుతుందంటే వీళ్ళు కూర్చోబెట్టి చెప్పడం ద్వారా కాదు, వీళ్ళ బిహేవియర్ ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఆడవాళ్లతో ఎలా వ్యవహరిస్తున్నారు తండ్రి అనేది పిల్లలు చూస్తూ నేర్చుకుంటారు. ఈ నేర్చుకోవటం అనేది వీళ్ళ ప్రవర్తన ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గానే ఆ విలువలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. దాంతో పాటు నేను ప్రత్యేకంగా వాళ్ళని కూర్చోబెట్టి చెబుతున్నాను అని ప్రస్తావించటం, అది వేదిక మీద ప్రస్తావించటం అనేది ఒక అభినందించాల్సినటువంటి అంశం అని చెప్పి అనసూయ గారు ఆవిడ వచ్చారు. వచ్చి ఆవిడ అభినందించారు ఇప్పుడు ఎన్టీఆర్ని. అభినందిస్తూ ఒక పెద్ద హీరో పర్టికులర్గా ఈ విషయం మాట్లాడటం, మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది పిల్లలకి అర్థం చేయించటం, దానికోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాను అని ఒక పెద్ద హీరో వేదిక మీద మాట్లాడటం అనేది ఒక పాజిటివ్ అంశంగా చూస్తున్నాను నేను అనేది. అంటే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే తల్లులు కూడా తెలియకుండానే పిల్లల్లో ఒక ఇది నాటుతారు. ఎలా నాటుతారంటే ఆఫ్టర్ ఆల్ గర్ల్
అనేస్తారు. అంటే సైకిల్ నేర్పించడానికి మగపిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళిన తల్లులు కూడా ఆఫ్టర్ ఆల్ గర్ల్ తొక్కుతోంది, నువ్వేంటి ఇబ్బంది పడుతున్నావు అనేస్తారు వీళ్ళు కంపారిటివ్ తీసుకొచ్చి. అలాగే స్టడీస్లో కూడా ఏంటి మీ క్లాస్లో ఈసారి ఒక ఆఫ్టర్ ఆల్ గర్ల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నువ్వెందుకు కొట్టలేకపోతున్నావు అనేస్తారు. అనటం ద్వారా వాళ్ళల్లో ఒక వివక్షకి సంబంధించినటువంటి ఒక బీజం పడుతుంది. అంటే మేం గొప్పవాళ్ళం వాళ్ళు తక్కువ అనేటువంటి ఒక భావజాలం మొదలవుతుంది. కాబట్టి అక్కడి నుంచి కేర్ తీసుకొని మనం మాట్లాడే మాటలు, మన బిహేవియర్, వీటన్నిటి నుంచి వాళ్ళు గ్రాస్ప్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి కూర్చోబెట్టుకొని చెప్పడం ఒకటే కాదు, వీళ్ళ ప్రవర్తన నుంచి కూడా ఏం చేస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు ఆచరణాత్మకంగా అనేది కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఆయన అయితే ఒక పాజిటివ్ నోట్లో మాట్లాడాడు. అది చాలామందికి నచ్చింది. అది అనసూయ గారికి కూడా నచ్చి ఆవిడ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అవటం అనేది కూడా బయట చర్చనీయాంశంగా మారింది. ఇలా పొలిటికల్ ఏరియాలో అభిమానుల నుంచి వచ్చినటువంటి గొడవ, దాన్ని ఆయన అడ్రస్ చేసినటువంటి తీరు, దాంతో పాటు ఈ మహిళా దినోత్సవానికి సంబంధించి ఇచ్చినటువంటి ప్రకటన, దీంతో పాటు అభిమానుల నుంచి ఆయన గెటప్ రివీల్ చేసేసాడు అనేది ఒక గొడవ. వీటన్నిటితో పాటు ఈ గెటప్లో ఆ సెట్స్లో డ్రాగన్ సినిమా ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించినటువంటి ఒక చర్చ. ఇలా సినిమా ఏరియాలోనూ, రాజకీయ ప్రాంతంలోనూ, సామాజిక ప్రాంతంలోనూ కూడా ఒక డిస్కషన్ రేపినటువంటి పర్యటనగా ఈ బెంగళూరు కిమ్స్ ఇనాగరేషన్కి వెళ్ళినటువంటి ఎన్టీఆర్ పర్యటన నడిచింది. ఓకే, అలా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది దానికి. ఓకే, అదేలేండి. మెయిన్గా అయితే ఒక 40 రోజులు షూట్ అనేది బాగా అప్డేట్ అవుతుంది. అవును, డ్రాగన్కి సంబంధించిన షూట్ జరిగిపోతుంది, ఎపిసోడ్స్ చేస్తారని. అవును, రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి దాని మీద. సినిమా ఆగిందని, మొదలైందని, మొదటి షెడ్యూల్ మీద అసంతృప్తితో ఉన్నాడు హీరో అని, అవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ దాటి ప్రస్తుతం స్థిరపడి అది ముందుకు నడుస్తోంది. అది హ్యాపీ. కాబట్టి ఆ సినిమా మీద ఒక క్యూరియాసిటీ ఉంది అందరిలోనూ. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. వార్ 2 నిరుత్సాహపరచడం తాలూకా ఆ వ్యాక్యూమ్ వలన ఇప్పుడు ఈ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూ మ్యాచ్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది ప్రశాంత్ నీల్ మీద. అవును, రిషబ్ శెట్టి కూడా ఈ సినిమా గురించి మాట్లాడాడు మొన్న. అవును, మాట్లాడుతూ ఇది బిగ్ నెంబర్ క్రియేట్ చేసే సినిమా అవబోతోంది అని మాట్లాడాడు. ఇలా రకరకాల కోణాల్లో అదొక చర్చ నడుస్తోంది. డ్రాగన్ చుట్టూ చాలామంది చూస్తున్నారు, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. దాని రిజల్ట్ గురించినటువంటి చర్చలు ఉన్నాయి. ఆ సినిమా ఒక క్యూరియస్ ప్రాజెక్ట్గా అయితే ఉంది.